నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏజెన్సీ ప్రాంతం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే గంజాయి సాగు చేయాలి. అక్కడ ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళను గంజాయికి బానిసలుగా చేసేవాళ్ళని, వాళ్ళని కూలీలుగా పెట్టుకొని గంజాయి సాగు చేసి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని స్మగ్లింగ్ చేసుకొని డబ్బులు సంపాదించాలి. ఇది మాత్రమే ఇంతవరకు గమనించాము. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి కేంద్ర బిందువు మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏజెన్సీ భవిష్యత్తు మారిపోయింది. ఇక్కడ చూడండి, పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు. అదేంటి, పాడేరులో గంజాయి కదా పండించాలి, గంజాయికే కదా ఫేమస్, మరి ఇదేంది కాఫీ సాగు చేస్తూ ఉన్నారని మీరు కంగారు పడద్దు. ఇక్కడ చూడండి, ఐటీడీఏ పరిధిలో 5 ఏళ్లలో విస్తరించేలా నూతన ప్రాజెక్టు, ఒక కొత్త ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నారు. అదేంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కాఫీ సాగు అయితే చేసే విధంగా, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఆ గంజాయి జోలికి వెళ్లకుండా వాళ్లకు ఆర్థిక వనరులు కల్పిస్తే, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటే ఆ గంజా సాగు జోలికి వెళ్లరనేటువంటి సదుద్దేశంతో వాళ్లను కాఫీ సాగు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఉచితంగా విత్తనాల పంపిణీ. నేడు సీఎం చంద్రబాబు పర్యటన. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాడేరులో పర్యటించి వాళ్లకు ఈ ఉచిత విత్తనాలు పంపిణీ చేసి వాళ్లను కాఫీ సాగు చేసేలాగా ప్రోత్సహించి ఈ గంజా సాగు ఏదైతే ఉందో, ఈ గంజా స్మగ్లింగ్ ఏదో ఉందో దాన్ని ఉక్కు పాదాలతో అణిచివేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాఫీ సాగు, ఈ ఉచిత విత్తనాల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టనున్నారు. గిరిజనుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులకు ఆదాయం పెంచితే వాళ్ళు ఇలాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా, బానిస అవడం ఒకవైపు పెడితే ఈ గంజా సాగు వైపుకు వెళ్లకుండా ఈ ఆదాయం కల్పిస్తే వాళ్ళు ఈ కాఫీ సాగులోనే వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోడు భూముల వ్యవసాయం చేయలేక ఇబ్బందులు పడుతున్న గిరిపుత్రులను 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు కాఫీ సాగు వైపు విస్తృతంగా మళ్లించి జీవనోపాధిగా మార్చారు. 2014 నుంచి 19లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్లను కాఫీ సాగు వైపు మొగ్గు చూపేలాగా ప్రణాళికలు రచిస్తే, దాని తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము వాళ్లను ఏ పంటను ప్రోత్సహించిందో మనకు అందరికీ తెలిసిందే. గంజాయి ఎక్కడ దొరికినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాని మూలాలు మాత్రము ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీకి సంబంధించినవే అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడ వాళ్ళను ఎలాగైనా ఆ గంజాయి సాగు చేయనీయకూడదని చెప్పి అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఈ ఆర్థికంగా ఆదాయం పెంచే కార్యక్రమం చేపడితే వాళ్ళు దాని జోలికి వెళ్ళరనేటువంటి ఉద్దేశంతో పాడేరులో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగు అయితే చేయనున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది విజయవంతం కావాలని, గిరిజనులు కేవలం కాఫీ సాగు చేసుకుంటూ ఆదాయం పెంచుకోవాలే కానీ ఆ గంజాయి జోలికి వెళ్ళకూడదని మనమందరము ఆశిద్దాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.